నమస్తే వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ బ్యాగ్లెస్ డే సందర్భంగా విద్యార్థులకు ప్రభుత్వ కార్యాలయాలు అధికారుల విధి నిర్వహణపై అవగాహన కల్పించినట్టు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీప్ల రాథోడ్ అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ర్యాలీగా వెళ్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్, తహసీల్దార్ కార్యాలయం, ఎంపీడీఓ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామ పంచాయతీ కార్యాలయం తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు వారి విధి నిర్వహణపై విద్యార్థులకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడితో పాటు ఉపాధ్యాయులు కర్రె పోచయ్య తదితరులు పాల్గొన్నారు. మా దగ్గర రిసెప్షనిస్ట్ గా ఉమెన్ కానిస్టేబుల్ ఉంటుంది. మీకు ఏ విధమైన సహాయం మేము చేయగలము, మీకు ఏ ఆపదలో ఉన్నారు, మా నుంచి మీరు ఏం ఆశిస్తున్నారని చెప్పి మీతో మాట్లాడిన తర్వాత మీరు ఇచ్చినటువంటి వ్రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదును తీసుకొని దానికి ఏం చేయాలో అమ్మాయి ఎస్ఐ గారిని కలిసి తన అనుమతి మేరకు ఏమేమి చేయాలో, మీకు ఏం అడ్వైజ్ చేయాలో చెబుతూ విధిగా మిమ్మల్ని ఎస్ఐ గారికి కల్పిస్తుంది. దాని తర్వాత మీరు ఇచ్చిన ఫిర్యాదు మీద తీసుకోవాల్సిన చర్యల్ని, పనుల్ని వేగవంతం చేస్తూ మిగతా సిబ్బందిని అప్రమత్తం చేసి దానికోసం పనిచేస్తాం. డెసిషన్ తర్వాత మిమ్మల్ని ఎస్ఐ గారు కల్పించిన తర్వాత ఎస్ఐ గారు విషయం మీద సమగ్రమైనటువంటి ఒక ఆలోచనకు వచ్చి ఎలాంటి సహాయం మీకు చేయాలి, ఎవరిని పంపిస్తే బాగుంటుందని ఒక కానిస్టేబుల్ లేదా హెడ్ కానిస్టేబుల్ లేదా విచారణ అధికారిని నియమిస్తూ పంపిస్తారు అన్నమాట. ఇది పోలీస్ స్టేషన్ యొక్క మొట్టమొదటి విజన్. పిల్లలకు బ్యాగుల బరువు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నాడు బ్యాగ్లెస్ డే నిర్వహణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ జూలై మాసంలో బ్యాగ్లెస్ డే ఈరోజు 3వ శనివారం నాడు మేము మా జిల్లా పరిషత్ శంకరంపేట ఉన్నత పాఠశాల తరఫున నిర్వహించాము. ఈరోజు బ్యాగ్లెస్ డే ప్రభుత్వ కార్యాలయాల సందర్శనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి సందర్శనకు 8th క్లాస్ విద్యార్థులను పంపించడం జరిగింది. అదేవిధంగా పోలీస్ స్టేషన్ రక్షక భట నిలయానికి 9వ తరగతి విద్యార్థులను తీసుకెళ్లడం జరిగింది. ఇంకొక 2-3 క్లాసులను ఎంఆర్ఓ ఎండిఓ ఆఫీస్, అదేవిధంగా బ్యాంకు మరియు పంచాయతీ గ్రామ పంచాయతీ కార్యాలయానికి సందర్శన నిమిత్తం పంపడం జరిగింది. విద్యార్థులు పోయి ఆ ఆఫీసులలో తెలుసుకునే విషయాలు ఏంటంటే ఈ ఆఫీస్కు ఎవరు వస్తారు, ఆఫీస్ కార్యాలయ సిబ్బంది వాళ్ళు చేసే విధులు ఏంటి, విధుల బాధ్యతలు కానీ ఇంకా ఇతర ప్రజలకు సంబంధించిన విషయాలు, సమస్యలు, పరిష్కారాలు ఏమేమి జరుగుతాయి, ఎలా జరుగుతాయి అనే విషయాలను విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండే వివిధ రకాల గదులు, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఉదాహరణ ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ గది, ఫార్మసీ గది, తర్వాత ఇంజెక్షన్ గది, రోగులు, టెక్నికల్ టర్మ్స్ను విద్యార్థులు తెలుసుకోవడం జరిగింది. కేవలం పాఠశాలలో ఉండి తరగతి గదిలో నేర్చే విషయాలు కావు ఇవి. బయట సమాజంతో కూడా విద్యార్థుల యొక్క నాలెడ్జ్ను అనుసంధానం చేసి చక్కటి పౌరులుగా తయారు చేసి అన్ని రకాల సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాల్లో కూడా విద్యార్థులకు పూర్తిగా చైతన్యవంతం చేయడానికి ఈరోజు మేము చేసుకున్న కార్యక్రమం విజయవంతమైంది. ఆ విజయవంతమైనందుకు మేమందరం సంతోషపడుతున్నాం.